దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే భూమి మీద ఉన్న మన గుడారం. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడి ఉంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇక్కడ చూస్తే భూమి మీదైనా మన నివాసం, మన గుడారం శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడింది పరలోక రాజ్యంలో మనకుందని మనం ఎరగాలి. ఎందుకంటే దేవుడితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ గొప్ప జీవం, మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది, ఆయనతో ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం నిరీక్షణ కలిగిన వారమై దేవుని ప్రేమను స్వతంత్రించుకుంటూ దేవుని కృపకు మనల్ని మనం వారసులుగా చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనున్న కాలంలో పరిచయం చేస్తున్నప్పుడు భూలోకంలో నేను వెళుతున్నాను, పరలోకంలో మీకోసం స్థలాలు సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండే స్థలంలో మీరును ఉండలగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను అంటాడు. అంటే పరలోకంలో మనకి గుడారాలు ఉన్నాయి, పరలోకంలో మనకి శాశ్వత నివాస స్థలాలు ఉన్నాయి, పరలోకంలో మనకి దేవుడితో కలిసి యుగాయుగములు నివసించేటువంటి జీవిత విధానం ఉందని ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన రక్షణ చూడండి. కోట్లాది ప్రజలు ఆయన గుర్తించాడు, కోరుకొని ఆయన ప్రజలుగా మనం లెక్కించాడు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత! ఇదంతా ఆయన ప్రేమ. ఈ ప్రేమ సామ్రాజ్యంలో మనందరం కూడా ఆయన కృపకు వారసులై ఈ భూలోకంలో ఉన్న మన నివాసంలో శిథిలమైపోతాయి. మన చేతి పనితో మనం కట్టుకున్న, చూడండి, మన ఊరికి వెళ్ళి వస్తే 10 రోజులు మన ఇల్లు శుభ్రం చేసుకోకపోతే అది శిథిలమైపోయినట్టు ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి వచ్చినటువంటి భాగ్యం చూసారా? దేవుడి చేత కట్టబడిన శాశ్వతమైన గృహాలు దేవుని యొక్క కృపలు మనము పొందుకోబోతున్నాం. అందుకని విస్తారమైన నిరీక్షణ కలిగిన వారమై భూలోకంలో ఉన్న ఈ నివాసములో ఆయనకి స్తుతి, ఆయనకు ఆరాధన, ఆయన మహింపరిచే జీవితాలు కనుక మన గుడారంలో మనం కలిగి ఉండి పరలోక రాజ్యంలో దేవునికి ఇష్టకరమైనటువంటి ఆ నివాస స్థలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కాబట్టి విస్తారమైన నిరీక్షణతో భూలోకంలో ఉన్న ఆ చివరి దినం వరకు పరలోకంలో ఉన్న దేవుని మహిమ కోసం, ఆయన ప్రేమను పొందుకొని ఆయన రాజ్య విస్తరణ కోసం మనందరం కూడా భూలోకంలో ఆయన సాక్షులుగా నిలిచి ఆయన కృపను మనం పంచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. భూలోకంలో ఉన్న ఈ నివాసం శిథిలమైపోయినను అయ్యా, పరలోకంలో మాకు నైనా నీచే కట్టబడేటువంటి నివాస స్థలాలు మాకు ఉన్నాయని మీరు చెప్తున్నారు. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ వారు కలిగి ముందుకెళ్ళి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.